పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని వాడుకుని చిత్తూరు జిల్లాతో సహా ఇతర జిల్లాల భూములు కబ్జాలు చేశాడని రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ ఆరోపించారు. మంగళవారం పేట అటవీ శాఖ భూ ఆక్రమణలపై 2 వారాల్లో నివేదిక వస్తుందని తెలియజేశారు. అధికారులతో పాటు పెద్దిరెడ్డి కుటుంబం పైన చర్యలు ఉంటాయన్నారు మంత్రి సత్యప్రసాద్. పెద్దిరెడ్డి గారి యొక్క భూ కబ్జాల విషయం అందరికి తెలిసిందే. అతను అన్ని కబ్జాలు చేసి అన్యాక్రాంతంగా పేదల భూమి లాక్కోవడంతో పాటు అప్పటి గవర్నమెంట్ని వాడుకుని అతను ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి సమయంలో గవర్నమెంట్ పూర్తిగా తప్పుదోవలో వాడుకుని అన్ని ప్రాంతాల్లో కూడా పొంగునూరు ప్రాంతం అవ్వచ్చు, మీకు చిత్తూరులో పలు ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా అన్యాయంగా వాళ్ళ పేర్లు మార్చుకునే పరిస్థితి మన గతంలో కూడా మేము నిరూపించాము. ఇది ముఖ్యంగా ఎందుకంటే ఏమనంటే 20 సంవత్సరాల నుంచి మా దగ్గర ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. 10 సంవత్సరాల ముందు వెబ్లాండ్లో మారిందని చెప్పి మారిన ప్రక్రియ గురించి కూడా పూర్తి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా అతనే మాట్లాడుతూ చెప్తున్నాడు అసలు అక్కడ వేరే వాళ్ళు ఉంటారు అంటే అసలు ఆ ప్రాంతాన్ని దేనికి వాడుతూ ఉన్నాడు. తెలుగు వాళ్ళు కూడా ఎవరు నివసించకుండా, ఎందుకంటే ప్రెస్ సోదరులు కూడా అక్కడికి వెళ్ళి తీద్దామంటే కూడా భయపెట్టే విధంగా అక్కడ గూండాలని అతను మనుషుల్ని వేరే రాష్ట్రాలు చెందినటువంటి మనుషుల్ని కూడా పెట్టి అక్కడ పోషిస్తున్నారని చెప్పేసి కూడా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కలెక్టర్ గారు ఉన్నారు, సిఎఫ్ గారు ఉన్న, కన్జర్వేటివ్ ఫారెస్ట్ గారును, ఎస్పీ గారు కమిటీ వేశాము. వాళ్ళు పూర్తిగా దానిపైన పూర్తి విశ్లేషణ చేసి పూర్తి రిపోర్ట్ ఇస్తారు.